మన నీట్ అప్లికేషన్ అనేది neet.nta.nic.in అనే వెబ్సైట్లో ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు net.nta.nic.in అనే వెబ్సైట్లో ఉంది. మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఈ లింక్కి మీరు వచ్చి కిందకి స్క్రోల్ చేసినప్పుడు క్యాండిడేట్ నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ఉంటుంది. ఈ లింక్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆప్షన్స్ ఇక్కడ ఏమి వస్తాయంటే స్టెప్స్ టు అప్లై ఆన్లైన్, తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ అండ్ రిజిస్టర్ యువర్ ఫామ్. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే కొత్త రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసంగా న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఎగ్జామినేషన్ సిటీస్ గురించి ఏదన్నా డౌట్ ఉంటే కనుక ఇక్కడ వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకోవచ్చు. దాని ప్రకారం ఏ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. అండ్ ఎగ్జామ్ ఫీజు కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. జనరల్ కేటగిరీకి అయితే ఎంత, ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ అయితే ఎంత, ఎస్సీ ఎస్టీ అయితే ఎంత, పీడబ్ల్యూడి అయితే ఎంత, ఎన్ఆర్ఐ అయితే ఎంత అనేది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి కిందకి వెళ్ళినప్పుడు సో కన్ఫర్మ్ చేసుకొని క్లిక్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి. ఈ క్యాండిడేట్ నేమ్ అనేది మీకు ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. లేదు అని అంటే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. తర్వాత ఫాదర్ నేమ్ కంప్లీట్గా ఇవ్వండి. మదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ కంప్లీట్గా ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th సర్టిఫికేట్ అండ్ ఆధార్ సర్టిఫికేట్ ప్రకారంగా మాత్రమే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. వన్స్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్, ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి సెలెక్ట్ చేసుకున్నాక సేమ్ డీటెయిల్స్ మళ్ళీ మీరు రీకన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్లోన స్టార్టింగ్ ఫ్రమ్ క్యాండిడేట్ నేమ్ దగ్గర నుంచి ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్, మదర్ ఆర్ గార్డియన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. పైన ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో సేమ్ డీటెయిల్స్ ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్లో కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్, మీ అడ్రస్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ లోకల్ స్టేట్ది కాకుండా వేరే స్టేట్ది ఎంటర్ చేస్తే మీకు నాన్ లోకల్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లొకాలిటీ అనేది ఒక్కసారి చెక్ చేసుకొని ఆ లోకల్ ఏది వస్తుందో ఆ స్టేట్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే మీ ఈమెయిల్ అడ్రస్, మీరు ఇప్పుడు ఇచ్చే ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అనేది మీకు ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. సో దట్ మీకు అది ఫ్యూచర్లో అడ్మిషన్ ప్రాసెస్ వరకు కూడా ఈ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది మీకు యాక్సెస్ అంటే మీరు దాన్ని వాడుకలో ఉంచాలి. అండ్ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్, ఇంకొక ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. సో మీ పర్మనెంట్ అడ్రస్, మీరు ఉంటున్న అడ్రస్ రెండు కనుక సేమ్ అయితే సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ అని క్లిక్ చేయండి. లేదు అనుకుంటే కనుక ఇక్కడ వేరే అడ్రస్ ఉంటే ఆ వేరే అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు గుర్తుండే పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకునే క్వశ్చన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దానికి తగ్గ ఆన్సర్ కూడా ఇక్కడ ఇవ్వండి. ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా పాస్వర్డ్ అనేది మర్చిపోవడం జరిగితే ఆ పాస్వర్డ్ రికవరీ చేసుకునేటప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ తోటి మాత్రమే మీకు ఆ పాస్వర్డ్ అనేది రికవరీ జరుగుతుంది. సో ఈ క్వశ్చన్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కింద ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. వన్స్ అప్లికేషన్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే మీకు అందులో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ తోటి మాత్రమే మనం ఫర్దర్ ప్రొసీడింగ్ అనేది చేయగలుగుతాము. సో ఆ అప్లికేషన్ నెంబర్ దగ్గర పెట్టుకొని లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసినప్పుడు మిమ్మల్ని ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అప్లికేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే ఫామ్ రిజిస్ట్రేషన్లో పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి.
నెక్స్ట్ కింద కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కనుక చూస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇన్కంప్లీట్ కింద చూపిస్తుంది. సో మనం అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేయడానికి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే మనకి మల్టిపుల్ ఇవి ఫీల్డ్స్ వస్తాయి. సో ఆ మల్టిపుల్ ఫీల్డ్స్ ఎలాగా కంప్లీట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ రిజిస్టర్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ క్లిక్ చేసినప్పుడు దీంట్లో మీ అడ్రస్, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ మీరు ఇంతకుముందు ఫిల్ చేసినవి కనిపిస్తాయి. అందులో మీరు ఏదన్నా చేంజ్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మీ అడ్రస్ డీటెయిల్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ క్లిక్ చేయండి. లేదు వేరు వేరే అడ్రస్లు, మీరు ఉంటున్నది వేరే అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ వేరే అడ్రస్ అయితే కనుక అవి మాడిఫై చేయండి. ఇది మాడిఫై చేసిన తర్వాత ఈ క్యాప్చా ఏదైతే కింద డిస్ప్లే అవుతుందో మీకు నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఎప్పుడైతే మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొడతామో నెక్స్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది, పర్సనల్ డీటెయిల్స్. ఈ పర్సనల్ డీటెయిల్స్ కనుక మీరు చూస్తే మనం రిజిస్ట్రేషన్లో ఏదైతే నేమ్ ఎంటర్ చేసామో అది, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేసింది, ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ నేమ్ అండ్ నేషనాలిటీ ఏంటి, తర్వాత ఏ స్టేట్ మనది అండ్ కేటగిరీ. ఈ కేటగిరీ మాత్రం చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీయా, ఎస్టీయా, ఎస్సీయా, ఏ కేటగిరీ అనేది చూసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. దీంతో పాటుగా దాన్ని రీకన్ఫర్మ్ చేయండి కేటగిరీ అనేది. మీరు ఇన్ కేస్ వేరే కేటగిరీలో ఉండి ఇంకొక కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే రేపు పొద్దున అడ్మిషన్ టైంలో మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పీడబ్ల్యూడి మీకు అప్లై అయితే కనుక పీడబ్ల్యూడి ఎస్ఆర్ నో సెలెక్ట్ చేయండి. పీడబ్ల్యూడి విత్ డిజేబిలిటీ 40% ఆర్ అబోవ్, విత్ లెస్ దాన్ 40% ఆర్ నో సెలెక్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటే కనుక దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. పీడబ్ల్యూడి సర్టిఫికేట్ లేదు అని అంటే మీరు ఇక్కడ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. రీజన్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో మనకి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు డయాబెటిక్ ఉందా, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు రూరలా అర్బనా ఎక్కడ ఉంటారు, మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీరు మైనారిటీ కేటగిరీలో ఉంటే కనుక బిలాంగ్స్ టు మైనారిటీ ఎస్ అనండి, లేదు అని అంటే నో అని చెప్పండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా అయితే ఇండియా, లేదు వేరే కంట్రీ అయితే వేరే కంట్రీది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇది జాగ్రత్తగా చూడండి. డూ యూ ఇంటెండ్ టు వేర్ customary dress contrary to the dress code while appearing in NEET UG 2025. దీని మీనింగ్ ఏంటంటే మీకు రిలీజియస్ పరంగా ఏదైనా స్పెసిఫిక్ డ్రెస్ కోడ్ ఉంది, ఆ డ్రెస్ కంపల్సరీ నేను వేసుకోవాలి అనుకుంటేనే ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇన్ కేస్ ఎవరన్నా 6 ఉన్నారనుకోండి, వాళ్ళు తలపాగా చుట్టుకొని వాళ్ళ రిలీజియస్ ట్రెడిషన్ ప్రకారంగా అది చుట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి. లేదు నాకు అలాంటి ఆప్షన్ ఏం లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా నో అని పెట్టండి. అండ్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు ఎలా చదువుకున్నారు, సెల్ఫ్ స్టడీనా, ఇండివిజువల్ ట్యూషన్, ఆన్లైన్ కోచింగ్, మీకు ఈ ఆప్షన్ ఏది మీకు కరెక్ట్ ఉందో అది సెలెక్ట్ చేయండి. లేదు అని అంటే అదర్స్ అని చెప్పి అక్కడ ఫిల్ చేయండి. సేమ్ అగైన్ కింద కనిపిస్తున్న క్యాప్చా యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. వన్స్ ఈ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐడెంటిటీ డీటెయిల్స్ని రిజిస్టర్ చేసుకోమంటది. సో ఐడెంటిటీ డీటెయిల్స్ మీరు ఏదైతే ఇంతకు ముందు సెలెక్ట్ చేసుకున్నారో దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఎయిదర్ పాన్ కార్డ్, ఆధార్ ఆర్ డిజీ లాకర్. సో మీరు ఆధార్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆధార్ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వాలంటరీ అగ్రీ అని చెప్పి సెలెక్ట్ చేయండి. ఇన్ కేస్ ఇదైతే కనుక నీట్ యూజీ ఎగ్జామినేషన్కి మీరు దాని ఐడెంటిటీ తీసుకెళ్తున్నాను అని అనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయడం మర్చిపోకండి కంపల్సరీ. సో ఇక్కడ ఈ వాలంటరీ డీటెయిల్స్ ఏంటంటే మీ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలంటరీగా అగ్రీ చేస్తున్నట్టుగా మీ డీటెయిల్స్ అన్నీ యాజ్ పర్ ఆధార్ రికార్డ్స్ ప్రకారంగానే ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో ఈ ఆధార్ నెంబర్ మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఎంటర్ చేసి వాళ్ళది
రీకన్ఫర్మ్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. కంపల్సరీ ప్రతి ఫామ్లోన సబ్మిట్ చేసేటప్పుడు క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఆర్ సబ్మిట్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో వన్స్ మనము ఐడెంటిటీ డీటెయిల్స్ అనేది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీకు అపార్ ఐడి కనుక ఉంటే ఈ అపార్ ఐడిని సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయండి. లేదు నాకు అపార్ ఐడి లేదు అనుకుంటే కనుక జస్ట్ నో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. వన్స్ అపార్ ఐడి అయిపోయిన తర్వాత మనం ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ రాయాలనుకుంటున్నాం అనేది 3 చాయిసెస్ అడుగుతాడు, అంటే 3 ప్రిఫరెన్స్లు అడుగుతాడు. సో ఏ టెస్ట్ కోసం మీరు ఇది అప్లై చేస్తున్నారు అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక క్వశ్చన్ పేపర్ మీడియము మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి చూడండి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ. మీరు ఇక్కడ బై మిస్టేక్ వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ పేపర్ కూడా అదే లాంగ్వేజ్లో వస్తుంది. సో 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఎగ్జామ్ రాయగలరు అనేది. సో వన్స్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారు ఆ స్టేట్లో ఉన్న ఎగ్జామ్ సిటీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ చాయిస్ అవుతుంది. తర్వాత సెకండ్ చాయిస్ కూడా మీరు ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారు అనేది సెకండ్ చాయిస్. సేమ్ అగైన్ అదే స్టేట్లో మీరు థర్డ్ చాయిస్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు. సో ఈ 3 చాయిసెస్లోనే మీకు మ్యాక్సిమం ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫాదర్ ఆర్ గార్డియన్, మీరు ఏదైతే ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు అనేది జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. అండ్ వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, మీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ. నెక్స్ట్ సేమ్ మదర్ది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో కూడా ఎంతవరకు చదువుకున్నారు అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ సేమ్ అగైన్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇమేజ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇది వన్స్ అయిపోయిన తర్వాత రిజిస్టర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అంటే మనము 10th ఇంటర్ అయిపోయి ఉంటారు కాబట్టి ఆ 10th ఇంటర్ ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో చదివారు అనే డీటెయిల్స్, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్ స్టేటస్ 10th పాస్డ్ అని పెట్టాలి, ఏ ఇయర్లో అయిపోయిందో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈక్వలెంట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్కూల్ అనేది విలేజ్లో ఉందా సిటీలో ఉందా, అంటే రూరల్లో ఉందా అర్బన్లో ఉందా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, లేకపోతే మోడల్ స్కూలా, ఏంటి ఏ రకమైన స్కూల్లో మీరు చదివారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఏ స్టేట్లో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాశారు 10th సంబంధించి, అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అండ్ ఆ స్టేట్కి సంబంధించిన స్కూల్ బోర్డ్ ఏంటి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ తెలంగాణ వాళ్ళు వచ్చేసరికి మనకి తెలంగాణ ఓపెన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ మార్క్స్ అనేది సిజిపిఏ రూపంలో వచ్చిందా, పర్సంటేజ్ రూపంలో వచ్చిందా, లేకపోతే వేరే ఫార్మాట్లో వచ్చిందా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీది సిజిపిఏలో ఉంటే సిజిపిఏ సెలెక్ట్ చేసుకుంటే సిజిపిఏ ఎన్ని మార్క్స్కి ఇచ్చాడు అండ్ అందులో మీకెన్ని వచ్చినాయి అండ్ సిజిపిఏ ఎంత, ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత మీ రోల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. అండ్ మీరు ఏ స్కూల్ అండ్ కాలేజ్ నేమ్ వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీరు చదివిన స్కూల్ ఏ పిన్ కోడ్లో ఉందో అనేది ఆ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. సేమ్ మనకి ఇంటర్మీడియట్ కూడా, ఇంటర్మీడియట్లో ఇక్కడ 2 ఉంటాయండి. అంటే సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఉంటారు, ఆల్రెడీ అయిపోయి లాంగ్ టర్మ్ చేస్తున్న పిల్లలు ఉంటారు, లేకపోతే అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళు పాస్డ్ అని పెట్టుకోండి. సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న పిల్లలు అపియరింగ్ అని పెట్టుకోవాలి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఆల్రెడీ పాస్ అవుట్ అయిపోతే ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు, అపియరింగ్ అయితే ఏ ఇయర్లో రాస్తున్నారు అనేది పెట్టాలి. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది కోడ్ 2, 3, 4, 5, 6, 7 అనేది ఉంది. సో మీరు ఏ కేటగిరీ కోడ్లో ఉంటారు అనే దాని మీద మీకు అర్థమైతే ఫైన్, లేదు అని అంటే డిస్క్రిప్షన్లో ఈ కోడ్ అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో ఒక వీడియో చేసింది ఆల్రెడీ, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దయచేసి ఆ వీడియోని చూడండి, మీకు దాని మీద ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మాత్రమే కోడ్ అనేది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ కోడ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో రాశారు అనేది. నెక్స్ట్ మీరు చదివిన ఇంటర్మీడియట్ స్కూల్ ఆర్ కాలేజ్
రూరల్ ఉందా అర్బన్ ఉందా ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సేమ్ స్కూల్ టైప్ అనమాట, అంటే మీరు కేంద్రీయ విద్యాలయ లేకపోతే నవోదయ స్కూల్సా, గవర్నమెంట్ స్కూల్సా, ప్రైవేట్ స్కూల్సా, గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేటా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్టేట్ ఏది, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్ మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏ డిస్ట్రిక్ట్లో రాశారు అండ్ ఆ బోర్డు మన సెకండరీ బోర్డు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ తీసుకోండి అండ్ తెలంగాణకి సంబంధించింది తెలంగాణకి తీసుకోండి. అండ్ రిజల్ట్ మోడ్ అగైన్ మీకు సిజిపిఏ ఫార్మాట్లో ఉందా, పర్సంటేజ్ ఫార్మాట్లో ఉందా, అదర్ అయితే అదర్ పెట్టండి. సో మీకు ఏది ఉంటే అది. సో మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్స్ ఎంతకి ఇచ్చాడు, అందులో మీకు ఎంత వచ్చినాయి అండ్ టోటల్ ఎంత. నెక్స్ట్ సేమ్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి అండ్ స్కూల్ నేమ్ అండ్ అడ్రస్ ఇవ్వండి. మీ ఇంటర్మీడియట్ ఎక్కడైతే చదివారో ఆ ఊరు పిన్ కోడ్ కూడా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. క్యాప్చా అగైన్ కింద కనిపిస్తున్న ఇమేజ్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్, ఇంకేమైనా ఎడిషనల్ డీటెయిల్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అంటే మీకు ట్విన్స్ ఉన్నారా, ఇద్దరు కలిసి అప్లై చేస్తున్నారా, లేకపోతే ఇంతకుముందు నీట్ అపియర్ అయ్యారా, ఇదే ఫస్ట్ టైమా, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి, ఏ స్టేట్లో, తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కంపల్సరీ ఫిల్ చేయండి. మీ ఫాదర్ నెంబర్ కానివ్వండి, మదర్ నెంబర్ కానివ్వండి, అన్నీ ఇచ్చి కంట్రీ కోడ్, ఈమెయిల్ ఐడి అన్నీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి డాక్యుమెంట్ అప్లోడ్. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ డాక్యుమెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అండ్ ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాము, దాని మీద వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో చూడండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే. ఇక్కడ క్లుప్తంగా చెప్తాను నేను. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మాస్క్ కానీ ఏమీ పెట్టుకొని ఉండకూడదు, 80% ఫేస్ అనేది కనిపిస్తూ ఉండాలి, అండ్ జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. అండ్ ద ఫైల్ సైజు 10 KBకి తక్కువ ఉండకూడదు, 200 KBకి ఎక్కువ ఉండకూడదు. ఈ మధ్యలో ఉన్న ఫైల్ సైజు మంచి రెజల్యూషన్ ఉన్నది చూస్ చేసుకొని ఆ ఫోటోని మాత్రమే అప్లోడ్ చేయండి. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్ అండ్ థంబ్ ఇంప్రెషన్. సో మీ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్, తర్వాత థంబ్ బొటన్ వేలు ఇంప్రెషన్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ తోటి మాత్రమే, బ్లూ ఇంక్ తోటి, గ్యాప్ ఇస్తున్నాను ఇక్కడ. ఈ థంబ్ ఇంప్రెషన్ అండ్ ఫింగర్ ప్రింట్ అనేది మీరు వైట్ పేపర్ మీద బ్లూ ఇంక్ తోటి మాత్రమే మీరు ఇది పెట్టాలి. ఆ పెట్టిన పేపర్ని స్కాన్ చేసుకొని జేపీజీ అండ్ జేపీఈజీ ఫార్మాట్ అండ్ సైజు 10 KBకి తక్కువ ఉండకూడదు, 200 KB కంటే ఎక్కువ ఉండకుండా చూసుకొని క్లియర్గా ఉండే ఫింగర్ ప్రింట్ పేపర్ని స్కాన్ చేసుకొని అది మాత్రమే అప్లోడ్ చేయండి. అండ్ సిగ్నేచర్ వచ్చేసరికి వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తోటి పెట్టండి. సేమ్ అగైన్ ఆ పేపర్ని స్కాన్ చేయాలి. అండ్ మినిమం సైజ్ 10 KB, మ్యాక్సిమం సైజ్ 50 KB. ఫార్మాట్ వచ్చేసరికి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఒకటి స్కాన్ చేయించాలి. జేపీజీ జేపీఈజీ ఫార్మాట్ అండ్ 10 KBకి తక్కువ కాకుండా 200 KBకి ఎక్కువ కాకుండా చూసుకోండి. ఇది ఒక ఫోటో అప్లోడ్ చేయాలి. మీ 10th మార్క్స్ మెమో సపరేట్, సర్టిఫికేట్ సపరేట్ ఉంటే కనుక 10th మార్క్స్ మెమో పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB కంటే తక్కువ కాకుండా 300 KB కంటే ఎక్కువ కాకుండా అప్లోడ్ చేయండి. అండ్ 10th సర్టిఫికేట్ కూడా సేమ్ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే 50 to 300 KB మధ్యలోనే ఫైల్ సైజ్ ఉండాలి, దీన్ని అప్లోడ్ చేయాలి. అండ్ ప్రెజెంట్ అడ్రస్ ప్రూఫ్కి మీ ఆధార్ది పెట్టచ్చు, ఆధార్ది మీరు అప్లోడ్ చేయండి. అండ్ 10th CGPA, ఒకవేళ మీకు CGPA వస్తే ఆ కన్వర్షన్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఆ బోర్డు, స్టేట్ బోర్డ్ అనేది ఇస్తుంది కాబట్టి ఆ స్టేట్ బోర్డ్ సర్టిఫికేట్, ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఇష్యూ అయిందో అది పీడిఎఫ్ ఫార్మాట్లో 50 and 300 KB మధ్యలో సైజ్ చూసుకొని అప్లోడ్ చేయండి. ఐడెంటిటీ ప్రూఫ్కి అదర్ దాన్ మీ ఆధార్ కార్డ్ కాకుండా పాన్ కార్డ్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఐడి కార్డు ఏది ఉన్నా కానీ అది అప్లోడ్ చేయాలి. లేదు అని అంటే మీ ఆధార్ కార్డ్నే మళ్ళీ అప్లోడ్ చేయండి.
వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మనము ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసి పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. వన్స్ దాని రివ్యూ జరిగిన తర్వాత యాక్సెప్ట్ అయిన తర్వాత మీకు ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలి అనుకున్నా కానీ అప్లికేషన్ విండో టైం ఉంటుంది. ఆ టైం లోపల మాత్రమే మీరు అప్లికేషన్లో చేంజెస్ అనేది చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే అప్లికేషన్ విండో క్లోజ్ అయిపోతుందో, మోడిఫికేషన్స్ చేయడానికి ఇంకా అవకాశం ఉండదో, ఆ తర్వాత నుంచి మీరు ఎటువంటి చేంజెస్ చేయడానికి అవకాశం ఉండదు. సో ముందు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీరు జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసి పేమెంట్కి వెళ్ళండి. సో ఈవింగ్స్ విషెస్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వీ విష్ ఎవ్రీవన్ షుడ్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా చేర్చడానికి మాకు అవకాశం దొరుకుతుంది. Thank you. Wish you all the best.